దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఆసియా ఇండియా టీము నుండి పాస్టర్ సురేష్, పాస్టర్ పూర్ణచంద్రరావు, అలాగే ఎలిసన్, నేను ఈ యొక్క చింతల మీద అనేటటువంటి గ్రామానికి వచ్చాము. ఈ గ్రామంలో చాలా ఇబ్బంది పడుతున్నారు గత 15 సంవత్సరాల నుండి. చాలా ఇబ్బంది పడుతున్నారు గత 15 సంవత్సరాల నుండి. నీళ్లు లేక ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. అలాగే వాళ్ళకి మంచి నీళ్లు స్నానం చేయటానికి, అలాగే త్రాగటానికి వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. 1 కిలోమీటర్ నుండి అడవిలో నడిచొచ్చి ఈ స్థలంలో ఈ నీళ్లు తోడుకుంటూ ఉన్నారు. ఇది మంచి నీళ్లుగా దానిని వాడుకుంటూ ఉన్నారు. ఇది ఒక గొయ్యి లాంటిది. ఈ గొయ్యిలో చాలా భయంకరమైనటువంటి ఇది పాకురు లాంటిది ఉన్నది. చూడండి, ఇలాంటి వాటర్ తాగుతున్నారు వాళ్ళు. చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా మంది అనారోగ్యాలకు గురవుతున్నారు. మరి చిన్నపిల్లలు కూడా చనిపోతున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ గ్రామంలో ఉన్నటువంటి 15-20 ఇళ్ళు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి ఇలాంటి వారికి నీటి సదుపాయం కల్పించాలని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను. మరి మంచి నీళ్ళు ఇస్తే వాళ్ళు ఎంతో సంతోషిస్తారు. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల ఎంతో సంతోషిస్తారు. రాత్రి కాల దినంలో అడవిలో రావటానికి మరి చీకటి, ఇక్కడ కరెంటు లేదు, సదుపాయాలు లేవు, దారి లేదు. అయినప్పటికీ కూడా చాలా శ్రమించి ఓర్చుకొని హృదయమంత వేదనతో నిండి ఉన్నది. వాళ్ళ అవసరతల కొరకు రాత్రి కాల దినంలో కూడా ఈ యొక్క మంచినీరు తీసుకెళ్లడానికి వస్తున్నారు. కనుక దయచేసి ఈ ట్రైబుల్ ప్రజలు, ఫారెస్ట్ లో జీవిస్తున్నటువంటి ట్రైబుల్ ప్రజల కొరకు మీరు ప్రార్థన చేయండి. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రకారము. ప్రార్థన చేయండి. ఇంకా ఇలాంటి మంచి అవకాశాలు, మంచి నీళ్లు కానీ, అలాగే ఇల్లు కానీ, అలాగే వాళ్ళకి ఇంకా పిల్లల చదువులు కానీ, పోషకాహారం కానీ లాంటివి మరి దేవుడిచ్చులాగున మీరు ప్రార్థన చేస్తారని నేను ప్రభు పేరట తెలియజేస్తున్నాను. మరి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.